టామీ ఈజ్ మై హీరో. టామీ? హూ ఇస్ టామీ? టామీ ఈజ్ ఏ డాగ్. అదే నా హీరో. సైలెన్స్. విశ్వా, టెల్ మీ అబౌట్ టామీ. మా తాతగారిది నర్సాపురం. భీమవరం కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. రోజు నర్సాపురం నుంచి భీమవరం వరకు ట్రైన్లో షటిల్ చేసేవారు. 10 సంవత్సరాల క్రితం నర్సాపురం రైల్వే స్టేషన్లో ఒకరోజు మా తాతగారికి టామీ కనపడింది. పప్పీ డాగ్. బుజ్జిముండా, ఎంత అందంగా ఉన్నావే. నైస్ టు మీట్ యూ. ఏంటి, నాతో వచ్చేస్తావా? మరి మీ వాన్ రెడీ. ఏమండి, ఈ పప్పి ఎవరిది? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మాస్టారు. నైస్ డాగ్. మీదేనా? లేదండి, ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ నా వెంట పడింది. ఎవరిదో? పాపం దారి తప్పినట్టుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని ఇక్కడ ఉంచనా? భలేవారు మాస్టారు, ఎవరిదో ప్యాసింజర్ అయి ఉంటుంది. దీన్ని వెతుక్కుంటూ వస్తారు. అవును. దీన్ని వాళ్ళకి అప్పచెప్తాను. అలాగే. అక్కడ పెట్టి వెళ్ళండి. ఓకే ట్రైన్ నెంబర్ ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు మాస్టారు. మాస్టారు, అది నా దగ్గర ఉండేదట. దానికి మీరే కావాలి. రాజుగారికి దోశ అంటాయి. వీర్రాజు, హాయ్. ఇది ఎవరిదో ఏంటో నీకేమో తెలుసా? తెలీదండి, ఎప్పుడు చూడలేదు. నన్ను పట్టేసుకుందాయా? చూసావా, వదలట్లేదు. ఏం చేద్దామంటావు? ఓ పని చేద్దామండి. ఏంటి? ఆ వెంకటలక్ష్మికి అంట కట్టేద్దామండి. ఎప్పటి నుంచో కుక్కను పెంచుకోవాలని నువ్వు ఆరాటపడిపోతుంది. బుజ్జిముండా, భలే ముద్దు వచ్చేస్తుంది. మాస్టర్ అండి దీని నాకు ఇచ్చేయండి. అందుకేగా తీసుకొచ్చింది. ఇదిగో, నువ్వు ఇక్కడే ఉండు, ఆవిడ నిన్ను బాగా చూసుకుంటుంది. మీరు వెళ్ళండి, దీని సంగతి నేను చూసుకుంటాను కదా. అయితే సరే. బుజ్జిముండా, ఎంత ముద్దు వచ్చేస్తుందో. ఎంత గట్టిగా కొరికేసిందండి. నాకొద్దండి బాబు కుక్క. దానికి మీరంటేనే ఇట్టం. నేను నచ్చలే. మీ కుక్కను మీరే తీసుకెళ్ళండి. ఇంతకీ అదేది? అదిగో. ఏంటే అసలేంటి నీ ఉద్దేశం? నీకు నచ్చకపోతే కొరికేస్తావా? తప్పు కదూ. ఇటు చూడ, నేను 100 మంది స్టూడెంట్స్ని కంట్రోల్ చేసే ప్రొఫెసర్ని. నాకు ఇండిసిప్లిన్ అంటే నచ్చదు. నీ పద్ధతి నాకు నచ్చలేదు. నీ దోవ నీది, నా దోవ నాది. పో. తిట్టాను కదా, మనతో ఇంకెందుకు వస్తుంది? మన చూస్తే స్టూడెంట్సే గడగడలాడిపోతారు. ఇదొక లెక్క.
ఇట్ట తగులుకున్నావేంటే? ప్లాట్ఫామ్ మీద అంతమంది ప్యాసింజర్లు ఉన్నారు కదా, వాళ్ళందరినీ వదిలేసి నన్నే పట్టుకున్నావేంటే? చూడు, నిన్ను నాతో ఉంచుకోవడం కుదరదు. మేడం ఒప్పుకోదు. కుక్కల్ని పిల్లుల్ని పెంచుకోవడం ఆవిడకి ఇష్టం ఉండదు. నిన్ను ఇంటికి తెచ్చానని తెలిస్తే అస్సలు ఊరుకోదు. నా అదృష్టం బాగుండి ఆవిడ ఇంట్లో లేదు, ఊరెళ్ళింది, రేపు వస్తుంది. నిన్నిక్కడ చూసిందనుకో, నా పీక పిసికేస్తుంది. అర్థమైందా? నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. ఎవడు ఈ టైంలో నా ఇంటి ముందు కారు సౌండ్? ఆ! అమ్మో, వచ్చేసింది. రేపు పొద్దున కదా రావాల్సింది, ఇప్పుడే వచ్చింది. ఆ! కొంప మునిగిపోద్ది. ఎక్కడ దయాలే నిన్ను. ఎక్కడుండు. అమ్మ నాయన, చచ్చిపోద్ది. ఓవర్ చల్లగా ఉందా? సారీ. వస్తున్నా. ఇక్కడుండు, సౌండ్ చేయకు. హాయ్ బావా, అక్కతో పాటు నేను వచ్చేసా. 1 month ఇక్కడే ఉంటా. తలుపు తీయడానికి ఇంత ఆలస్యమా? అంటే దాచిపెట్టాలి కదా. అంటే లోపల ఇంకో అక్కు ఉందా బావా? ఆ, దాచిపెట్టడం ఏంటండి? దాచిపెట్టడమా? కాదే, కాచి పెట్టడం. అంటే వేడి నీళ్లు కాచి ఫ్రిడ్జ్ లో పెట్టానన్నమాట. ఏంటలా కంగారు పడుతున్నారు? నేనా? నిన్ను చూస్తే నా ఫేస్ ఎప్పుడు అలాగే ఉంటుంది. రేపు కదా వస్తానన్నావు. ఏ ముందే రాకూడదా? రాకూడదా? అసలు ఈ 4 రోజులు నువ్వు లేకుండా ఎంత బోర్ కొట్టేసిందో తెలుసా? నేను భయపడతానని తెలుసు కదా, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసావు? కాంచరా, ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా. ఏంటిది నువ్వు అనే విభూతి రాసు? అయ్యా ఇక్కడ అలా అరుస్తావేంట్రా? అయ్యో, అసలు ఏమైందిరా? టప్ ఈస్ మూవింగ్ అక్క. టప్ ఈస్ మూవింగ్ అక్క. దాంట్లో దయ్యం ఉంది అక్క. టబ్బులో దెయ్యం ఉండడం ఏంట్రా? అక్కనే కళ్ళతో చూసానక్క. ఇక్కడ డబ్బు కదులుకుంటూ అక్కడికి వెళ్ళిందక్క. అదేం లేదు, ఎప్పటి నుంచో ఆ డబ్బా అక్కడే ఉంది. అంతా నీ భ్రమ. నిజం బావా, నా మీద ఒట్టు. అక్క నువ్వు కావాలంటే వెళ్ళి చూడు. చూడు చూడు, అరుంధతి. ఏముందిరా దీంట్లో? ఖాళీ టబ్. ముందు నువ్వు ఆ దెయ్యం సినిమా చూడడం మానే. అలాగే బావా, అర్జెంటు.